we learned he came as a human. మనం నేర్చుకొని ఉన్నాము ఆయన ఒక మానవునిగా ఈ లోకంలోనికి And వచ్చాడు. why did he come? ఆయన ఎందుకొరకు వచ్చాడు? To save which is lost. ఆయన నశించిన దానిని వెతికి To రక్షించాడు. save you from your sins. నేను నీ పాపం నుండి రక్షించడానికి. Because some people commit suicide. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. You think you can end your life. నువ్వు అనుకుంటావు నీ జీవితాన్ని అంతం చేసుకోవాలి. Your life begins only after you die. మరి నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితం అనేది ప్రారంభం అవుతుంది. This life is 60 years, 70 years, 80 years, if not 100 ఈ years. యొక్క జీవితం అనేది 60, 70, 80 లేదా 100 సంవత్సరాలు. But after you die, కానీ నువ్వు చనిపోయిన you will తర్వాత spend eternity. నీవు నిత్యత్వాన్ని నువ్వు Millions of years. మరి ఎన్నో సంవత్సరాల వరకు, Billions of years. మరి బిలియన్స్, What 100 సంవత్సరాలు పైబడి There is no end. అక్కడ ఎలాంటి అంతం లేదండి. Where will you spend your eternity? నీ నిత్యత్వాన్ని ఎక్కడ నువ్వు నివసించాలని? There are only two places. అక్కడ రెండు స్థలాలు A ఉన్నాయి. place in God, ఒకటి దేవుని స్థలమై ఉన్నది, where the angels, అక్కడ దేవుని where the holy people, అక్కడ పరిశుద్ధమైన they ప్రజలు, say God, God, heavenly God. వారు దేవా దేవా పరలోకపు Glory, glory, glory to God. అక్కడ దేవునికి మహిమ మహిమ మహిమ. Hallowed be thy name. నీ నామము మహిమపరచబడును గాక. Angels and holy people washed by the blood of Jesus sing for trillions of years. మరి దేవుని యొక్క దూతలు అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారు వేల కొలది సంవత్సరాల వరకు మరి దేవుని స్తుతిస్తూ ఉంటారు. Without forgiveness of sins, పాప క్షమాపణ లేకుండా, without remission of sins, మరి పాప విమోచన లేకుండా, without deliverance from sins, పాపము నుండి విడుదల లేకుండా, without being set free and washed by the blood of ఆ Jesus. పాపము నుండి విడుదల కలగకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము చేత No matter కడగబడకుండా, who you are, నువ్వు ఎవరైనాను సరే, whether you are born into Hinduism, నీవు ఏ మతంలో నువ్వు, Islam or Christianity, నువ్వు క్రైస్తవులో గాని ముస్లింలో even గాని, Judaism, మరి నువ్వు జుడాయిజంలో you will పుట్టినప్పుడు end up in everlasting fire and brimstone, కానీ నీవు ఆ యొక్క నిత్య నరకాగ్నిలో నీవు అంతమవుతావు. where there is gnashing of teeth, అక్కడ కేవలం పన్ను కొరుకుతా where ఉంటుంది, there is sorrow, అక్కడ కేవలం దుఃఖం ఉంటుంది, and where there is pain. అక్కడ కేవలం For వ్యాధి. how long? ఎప్పటి వరకు అంటే Millions of years, మరి వందల కొలది, billions of years. మరి వందలకు భయపడి Where would you like to spend ఈ eternity? నిత్యత్వాన్ని ఎక్కడ నువ్వు Those who are నివసించాలనుకుంటున్నావు? watching on television, ఈ యొక్క టెలివిజన్ లో those who are వీక్షిస్తున్నారు, watching on social media, మరి సోషల్ మీడియా మాధ్యముగా those who వీక్షిస్తున్నారు, are spreading this message, మరి ఎవరైతే ఈ యొక్క సందేశాన్ని మరి do పంపిస్తున్నారు, you know where will you spend your eternity if you die tonight? ఈ రాత్రి నువ్వు చనిపోతే నీవు ఎక్కడ నీ నిత్యత్వాన్ని నువ్వు నివసింపబోతున్నావో నీకు తెలుసా? That is why Jesus came for you to know, అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన నువ్వు to ఎరగాలి, forgive all your sins, నీ పాపమును to క్షమించడానికి, cleanse you from all your wickedness, నీ ప్రతి ఒక్క దుష్కార్యంలో నిన్ను శుద్ధునిగా and చేయడానికి, to make you holy. నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి. That's why he came and died. అందుకనే ఆయన ఈ లోకంలోకి వచ్చి చనిపోయి ఉన్నాడు. Jesus died voluntarily. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వతంత్రంగా ఆయన చనిపోయి He ఉన్నాడు. took our sins because we are born sinners. ఆయన మన పాపములను ఆయన తీసుకుని, ఎందుకంటే మనము పాపిగా జన్మించి ఉన్నాం. You are a sinner. నువ్వు పాపివి, I am a sinner. నేను పాపిని. We are born in sin. మనము పాపంలో జన్మించి We live in sin. మనం పాపంలో We జీవిస్తాం. are thinking sinfully. మనము పాపపు ఆలోచనలు And we కలిగి can never overcome from sinful thoughts. మనము ఆ యొక్క పాపపు ఆలోచన నుండి మనము బయటికి రాలేము. Even Jesus was fasting, Satan came to him. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసం చేసినప్పుడు కూడా అపవాది అతని దగ్గరికి వచ్చింది. Jesus, యేసు worship me. నన్ను ఆరాధించు. Jesus, యేసు fall yourself from the mountain. ఆ